మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై బీఆర్ఎస్ నేత బల్క సుమన్ దాడికి వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు నిరసన చేపట్టారు. ట్యాంక్ బండ్ లిబర్టీ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బల్క సుమన్ రాజిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు. ఎంపీ వంశీకృష్ణ గారు కాన్వాయ్ వస్తుంటే మన చైర్మన్ వైస్ చైర్మన్లను మాట్లాడాలని వస్తుంటే మన చెన్నూరులో దాడి చేసిండ్రు. ఈ బాల్క సుమన్ అనుచరులు గుండాలు, అదే యాదిరెడ్డి అనే వ్యక్తి అందరూ కూడి రాళ్లతోటి మన వంశీకృష్ణ ఎంపీ గారి కారును పలగొట్టిందని కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే గుండారాజ్యం అయింది టీఆర్ఎస్. అది భయం తెచ్చుకున్నది ఓడిపోయే పార్టీ కాబట్టి మా ఒళ్ళ మీద దాడి చేసిండ్రు. మీరు గిట్ట దాడికి అతి దాడులు చేస్తాం. మాకు ఊడక ఉంది, దమ్ము ధైర్యం ఉంది, గాజులు ఏం పెట్టుకోలేదు. బాల్క సుమన్ ఖబర్దార్, నీవు ఎవరనుకొని దాడి చేస్తున్నావు? నీ మనసులో తెలుసుకున్నావా? నువ్వు ఎట్టకెళ్ళి వచ్చినావా అని కూడా తెలుసుకున్నావా? దమ్ము ధైర్యం ఉంటే ఎదురికి రాబిజాల మీరు. అందు గురించనే తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ ఆఫీసు కూడా ముట్టడి చేస్తాం. బిడ్డల క్షమాపణ చెప్పాలి. ఇదే కనుక క్షమాపణ చెప్పకపోతే